చైర్మన్. నా పేరు పాలకుర్తి సారంగపాణి. నేను మరి 8వ వార్డు కౌన్సిలర్గా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. నేను గడప గడపకు తిరిగినప్పుడు మరి వాళ్ళకు ప్రజలకి అన్ని విషయాలు తెలుసుకున్నా. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి పనులు మరోవైపు మరి ప్రజలు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు అంటే మరి గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మరి వర్ధనపేటలో మరి ఇందిరమ్మ ఇల్లు ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు మరి ఐపీఎస్ మా నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే గారు 138 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉన్నది. ఎందుకంటే వర్ధనపేటలో నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మరి రోడ్డు వెడల్పిన పోయిన ఇల్లు చాలా మంది ఉన్నారు. వారికి 2వ విడతల సపరేట్గా మరి వర్ధనపేట సిటీలో మున్సిపాలిటీలో దాదాపుగా ఒక 500 ఇళ్ళు పెట్టిస్తానని మాకు మంత్రి మరి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు మరి ఖచ్చితంగా వర్ధనపేట మున్సిపాలిటీని మరి మా తెలంగాణలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దిశగా వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మరి రేషన్ కార్డులు చాలా మందికి రేవంత్ రెడ్డి గారి మరి ముఖ్యమంత్రి వర్యులు మరి మా ఎమ్మెల్యే గారి మరి మంచిగా ప్రతి వార్డులో చాలా వరకు రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. ఇంకో కొంతమంది మరి వార్డులో వర్ధనపేటలో మేము ఓట్లకు తిరిగినప్పుడు నాకు రాలే కొంచెం ఒక 20% ఇంకా రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే ఇంకా వృద్ధాప్య పెన్షన్స్ కూడా కొన్ని ఆగిపోయినాయి. మా దృష్టికి వచ్చింది వర్ధనపేట మున్సిపాలిటీలో వృద్ధాప్య పెన్షన్స్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మేము హామీ ఇస్తామని మేము ఒప్పుకున్నాం. వర్ధనపేట మున్సిపాలిటీలో మరి గతంలో నేను జడ్పీటీసీగా చేసిన మరి ప్రతి వర్ధనపేట మండలంలో ప్రతి గ్రామానికి మంచినీళ్ళ సౌకర్యము, అలాగే మరి రోడ్స్, అలాగే హైమాక్స్ ఆడపిల్లలకు బతుకమ్మ ఆడడానికి ప్రతి గ్రామంలో హైమాక్స్ ఇచ్చినాం. మరి నిన్న ఆరూరు రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే ఏమో అనుకుంటా ఏదేదో మాట్లాడిండు. ఆరూరు రమేష్ మరి మండలానికో గెస్ట్ హౌస్ ఎందుకు కట్టించారో మాకు తెలుసు. ప్రతి మండలంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆరూరు రమేష్ సినిమా మొత్తం నా దగ్గర ఉంది. మరి ఆయన ఏ విధంగా మాట్లాడతాడో మరి ఏ విధంగా ఏమున్నదో 100,000 కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ మేము అది చేసినాం అంటున్నాడు. ప్రతి విషయం మాకు తెలుసు. ఆయన వచ్చిందే ఆయన ఎట్లా వచ్చిండు ఎమ్మెల్యేగా ఏం కారణం ఇవాళ